గుడ్ మార్నింగ్. ఈ సెటప్ అంతా చూస్తే ఈ పక్క మీకు అర్థమైపోయి ఉంటది కదా. ఈ రోజు అయితే నేను ఆవకాయ చేయబోతున్నాను. అందుకోసమనే ఇదంతా కూడా ప్రిపేర్ చేసి రెడీగా కావాల్సినవన్నీ పెట్టుకున్నాను. ఈ లేటి మధ్యలో తాన అంటే తన తందన అన్నట్టు. ఏం సంగం అది? అంజనేయ ఏ సినిమాలోని సాంగ్ అది? హనుమాన్ సాంగ్. మా వాళ్ళు ఇద్దరు డప్పుల్లోకి పట్టుకొని వాయిస్తున్నారు. అమ్మ హనుమానా. ఇంక ఇప్పుడైతే ఆల్రెడీ మామిడికాయలను అయితే మంచిగా వాష్ చేసేసుకొని తడేమీ లేకుండా నీట్ గా ఆరబెట్టేసుకున్నాను. మంచిగా ఆరిపోయాయి. ఇప్పుడైతే ఇంకా కట్ చేసుకోవాలి. ఇంకా ఎవ్రీ ఇయర్ కూడా నేను 2 ఇయర్స్ గా ఈ చాక్ నే వాడుతున్నాను మామిడికాయలు కట్ చేయడానికి అనేసి. చాలా బాగా తెగుతుంది. ఇంక ఇప్పుడు ఇదే చాక్ తో కట్ చేస్తాను. అమ్మో ఏటో ఫస్ట్ నాకు అలర్ట్ చేసేస్తుంది. తెగట్లేదు. ఫస్ట్ ఇలా పసుపుగా ఉంది. ఇలా పసుపుతో అయితే మొక్క త్వరగా మెత్తపడిపోద్ది. ఇదైతే సైడ్ కి పెట్టేస్తా. ఇంక మిగిలిన చూద్దాము. అరే ఆపండ్రా మీరు. మిగిలిన చూద్దాం ఎలాగుంటాయో. అంత పసుపు అయితే ఇదిగోండి ఇలాగా కొంచెం తెల్లగానే ఉండాలి కాయ అనేది. అప్పుడే మనకి ఆవకాయకి బాగుంటది. మేమైతే 3 కేజీల మామిడికాయలు అయితే తీసుకున్నాము. లాస్ట్ ఇయర్ 2.5 కేజీలతో ఆవకాయ చేశాను అనమాట. అప్పుడు మా అన్నయ్యలకి ఇచ్చాను. ఇంకా తర్వాత మా బాపాలకు కూడా తీసుకుని వెళ్ళి ఇచ్చాను. మా బాపాలు అయితే చాలా బాగుంది అన్నారు. ఈ ఇయర్ చేసావా లేదా, చేస్తే మాకు కూడా ఈసారి ఊరు వచ్చినప్పుడు తీసుకొని రా అన్నారు. అందుకోసమనే ఈసారి అయితే 3 కేజీలతో చేస్తున్నాను. కొన్ని మామిడికాయలు అయితే ఇలాగ మంచిగానే ఉన్నాయి. కొన్ని అయితే బాగా ఇలా పసుపు అయిపోయాయి. ఇంక ఇవైతే సైడ్ కి పెట్టేశాను. 3 కేజీలు తీసుకున్నాం గానీ 1/2 కేజీ కంటే ఎక్కువ ఇలాగ పళ్ళు అయిపోవడం వల్ల సైడ్ కి పెట్టేశాను. ఇంక ఈ కాయలు ఎన్ని అయితే అన్ని అయ్యాయి. ముక్కలు అయితే కోసుకుంటున్నాము. ఇంక ఇలా ముక్కలుగా కోసిన తర్వాత దీని మీద ఒక లేయర్ లాగా కూడా ఉంటది. ఆ లేయర్ అయితే తీసేయాలి. లేయర్ తీసేసి ఇంకోసారి నీట్ గా ఇలాగా క్లాత్ తో తుడుచుకొని వేసుకుంటున్నాను. మా వాళ్ళు ఏటో బుద్ధిమంతుల్లాగా నా పక్కన చేరిపండ్రు. 2 సంవత్సరాల క్రితము నేను యూట్యూబ్ పెట్టిన కొత్తలో మేము ఈ ఇంటికి క్వార్టర్కి వచ్చిన కొత్తలో అనమాట ఆవకాయ వెనకాల మా గార్డెన్ లో చేశాను. అప్పుడు మా పిల్లలకైతే అసలు మాటలే రావు. వెనకాల గార్డెన్ లో చాప వేసుకొని ఇలాగే కావాల్సినవన్నీ కూడా అరేంజ్ చేసుకొని వెనకాల చేసాము. గుర్తుందమ్మా నీకు? చిన్నడు పెద్దడు గుర్తుందా? ఏం చేసాము వెనకాల? గ్యాప్ ఇచ్చావా? గ్యాప్ వచ్చిందా? అంతసేపు ఆలోచించావు. ఏం గుర్తుందమ్మా నీకు? ఏమేమి వేసాము? ఏమన్నా గుర్తుందా నీకు? జోస్నా గుర్తు ఉందా? ఏమేమి వేసాము? మ్యాంగోస్ వేసామా? మరి ఆవకాయకి మ్యాంగో వేయకపోతే మరేటేస్తారా? మ్యాంగో వేసినామని చెప్తాను మా పెద్దోడు. ఇంకిదికోండి ముక్కలైతే ఆల్మోస్ట్ అన్ని కోసాము. ఇంకా ప్రతి దానికి చిన్నదో పెద్దదో ట్యాంక్ వచ్చేలాగా చూసాను అనమాట. అలాగే కోసాను. ఇవన్నీ నేను ఒక్కదాన్నే కోసలేదులేండి. కొంచెం మా బావ కూడా ఒక చెయ్యేశారు. అందుకోసమే కొంచెం ఫాస్ట్ గా అయ్యాయి. ఇంకా అన్ని కూడా ఈ విధంగా నీట్ గా ఈ మీద చిన్న లేయర్ లాగా ఉంటది కదా, అదంతా తీసేసి నీట్ గా క్లీన్ చేసేసుకుంటున్నాము. ఈసారి ముక్కలైతే అంత మంచి ముక్కలు కాదనమాట. మామిడికాయలు అంత మంచి కాదు. చాలా వరకు లోపల ఇలాగా నల్లగా అలాగ ఉన్నాయి. తర్వాత కొన్ని అయితే పండిపోయినాయి. ఆ పండిపోయిన పక్కన పెట్టేసాము. చాలా వరకు ఇంకా కొంచెం పండుతున్నాయి. అంటే లేట్ అయింది ఆవకాయ మాధవి కూడా పెట్టడం. మే నెల మధ్యలోకి వచ్చింది. ఇప్పుడు పెడుతుంది ఆవకాయ. నేను ఎప్పటి నుంచి చెప్పాను? ఏప్రిల్ నుంచి చెప్పాను. నేను వెళ్ళింది 3 రోజులకి. మరిన్ని రోజులకి నాకెందుకో డౌట్ గానే ఉంది. ఆవకాయ అంతా అంటే లాస్ట్ ఇయర్ పెట్టినంత అంత టేస్ట్ గా రాదేమో అనిపిస్తుంది. చూడాలి మరి. స్టార్ట్ చేసినప్పటి నుంచి అదే మాట అంటున్నారు. మాధవి పోయినసార్లకి పచ్చడి వస్తుందో రాదు, రాదు మాధవి. మామిడికాయలు బాగాలేవు, లోపల ఇలాగున్నాయి. ఇలాగున్నాయి అంటే అది జస్ట్ టెంక ఉంది. అలాగా లోపల టెంక లోపల ఇలాగుంటది కదా, ఇది అలాగా కొంచెం కుళ్ళినట్టు. దాని గురించి అని కాదు, అన్ని టెంకల దగ్గర పసుపుగానే ఉన్నాయి. మాక్సిమం పసుపుగా కనిపిస్తున్నాయి. అంత గట్టిగా దీంతో కంపేర్ చేస్తే తెల్లగానే ఉన్నాయిగా. వీటితో కంపేర్ చేస్తే తెల్లగానే ఉన్నాయి కానీ అందుకే కొయ్యలేదు. ఏం కాదు, బానే వస్తుంది. సరే చూద్దాం. ఓకే. మా బావ ఏమంటున్నారంటే కొంచెం పసుపు అయిపోయి మొక్క త్వరగా మెత్తపడిపోద్దేమో అంటున్నారు. మెత్తపడిపోయింది. ఏం చేస్తాం చెప్పండి? మాకు కొంచెము, మా బాపాలు కొంచెము, మా అమ్మాయిలు కొంచెం ఇచ్చేస్తే అందరికి కొంచెమే వస్తుంది. గట్టిగా 6 నెలలు కూడా ఉండదు, అయిపోద్ది. అంతే, ఇంకేం చేయలేము ఎలాగొచ్చినా గానీ. నేను ఇప్పుడు కట్టుకున్న ఈ కాట
శారీ సుధాతి అనే ఒక వెబ్సైట్ నుంచి అయితే తీసుకున్నాము. అది మా బావ సజెస్ట్ చేశారు. అందులో శారీస్ బాగున్నాయి, ఒకసారి చూడు అంటే చూసాను. చూసిన తర్వాత నచ్చి ఇంక ఇదైతే ఆర్డర్ చేశాను అనమాట. ఇదైతే నాకు 1399 పడింది, అంటే 1400 వేసుకోండి, రూపాయి మాటకి ఏం గానీ. శారీ అయితే బాగుంది, మంచి కాటన్ అనమాట. ఇంకా బ్లౌజ్ కూడా ప్రింటెడ్ దే వచ్చింది, కాకపోతే నా దగ్గర ఉన్న వైట్ బ్లౌజ్ తో నేను పేర్ చేశాను. శారీలో రన్నింగ్ బ్లౌజ్ కూడా వచ్చింది. ఇంకా నాకైతే శారీ బాగా నచ్చింది. నాకు ఎక్కువ కాటన్ ఇష్టం కాబట్టి ఇంకా నేనైతే కాటన్ దే తీసుకున్నాను. ఇదేమి పేరు ప్రమోషన్ ఏమీ కాదండి, నేనే కొనుక్కున్నాను. 1399 పడింది. ఎవరికైనా కావాలి అంటే కామెంట్ చేయండి, నేనైతే లింక్ ఇస్తాను, వాళ్ళ వెబ్సైట్ లింక్. అందులో చాలా వరకు కూడాను రీజనబుల్ ప్రైజెస్ కే ఉన్నాయి శారీస్. ఈ ఒక్క శారీనే కాకుండా ఇంకొక 2 శారీస్ కూడా తీసుకున్నాను, అవి కూడా బాగున్నాయి. ఫైనల్ గా అయితే అన్ని ముక్కలు అయితే కట్ చేసి క్లీన్ చేయడం అయ్యింది. ఎలాగో ఈ రోజు నేను మాధవి ఇద్దరం కలిసి మార్కెట్ కి వెళ్ళి మామిడికాయలు తెచ్చాము. అదే నేను ఒక్కడిని వెళ్ళి మామిడికాయలు తెచ్చి ఇలా గనక పండిన మామిడికాయలు అయితే ఉంటే మాత్రం నన్ను అనేది నువ్వే తెచ్చావు, నీ వల్లే ఇలాగైంది అని. అదే అందుకనే మాధవికి తీసుకెళ్ళాను అనమాట, ఇలాగేదో అనిద్దని చెప్పే సేఫ్ సైడ్ కి. అందుకే ఇప్పుడు ఏం అనలేదు, పళ్ళకుంది. ఒకటి కట్ చేసి చూసాం గానీ చూడలేం కదా. చెప్పండి అంతే మరి, కొన్నిసార్లు అలా అయితే ఏం చేయలేం. అంతవరకు మనము లాస్ట్ ఇయర్ 2.5 కేజీలు చేసాము, ఎక్కువ రోజులు రాలేదు, త్వరగా అయిపోయింది అనేసి 3 కేజీలు పెడదామని తెచ్చినాము. 3 కేజీలు తెచ్చేటి మాకు ఎక్కడికి పెడతామో అక్కడికే అవుతుంది. ఎందుకంటే 5 కాయలు అనమాట ఇలాగ ఫస్ట్గా అయిపోయాయి. ఇప్పుడు ఇంకా అన్ని కలపడమే, ఉప్పు కారం అన్ని. నాకు కొంచెం అయితే జలుబు చేసింది అనమాట. ఈ విజయవాడ వెళ్ళొచ్చాను కదా, వాటర్ చేంజ్ బాగా జలుబు చేసింది కొంచెం. విజయవాడ వెళ్ళి వచ్చినందుకు కాదు, అక్కడికి వెళ్ళి బీర్లు కొట్టేందుకు. పార్టీలు అయితే అవుతాయి మరి, ఆ మాత్రం అవ్వ. విజయవాడ వెళ్తే పార్టీలు కన్ఫర్మ్ అవుతాయి. మామిడికాయ ముక్కలన్నీ కూడాను కొయ్యడం అయిపోయింది కదా. ఇప్పుడు ఈ మామిడికాయ ముక్కలు ఎన్ని అవుతాయో ఫస్ట్ అయితే కొలుసుకోవాలి. నేనైతే ఈ కప్పుతో కొలుసుకుంటాను. లాస్ట్ ఇయర్ కూడా ఇదే కప్పుతో కొలుసుకున్నా, చాలా బాగా వచ్చాయి. ఎన్ని అవుతాయో చూద్దాము. 1 మాక్సిమం ఇవి ఇంకోటి అవుతుంది. ఇదిగోండి, ఇది ఒకటి అనమాట. కరెక్ట్ గా 2 కప్పులు అయ్యాయి ఈ కప్పుతో. ఇంక ఇప్పుడు అయితే అన్ని ఇందులో వేసేస్తున్నా. ఇప్పుడు ఏ కప్పుతో అయితే మనం మామిడికాయ ముక్కలు కొలుసుకున్నామో సేమ్ అదే కప్పుతోనే మనము ఉప్పు, తర్వాత పిండి, కారం అన్ని మెజర్ చేసి వేసుకోవాలి. ఇంక ఇవైతే ఒక సైడ్ కి పెట్టుకొని ఇంకా ఉప్పు కారం కలుపుకుందాము. ఇంకా దీంతో 2 కప్పులు మనకి మామిడికాయ ముక్కలు వచ్చాయి కదా. ఇప్పుడు ఈ కప్పుతో మనము 1/2 కప్పు వరకు ఉప్పు తీసుకోవాలి. ఇదైతే కల్లుప్పు, గడ్డుప్పు అంటారు కదా, గడ్డుప్పుని ఎండలో పెట్టి మిక్సీలో వేసి ఈ విధంగా పొడిలాగా చేసుకున్నాను. ఇలా పొడిలాగా చేసుకుని వేసుకోవాలి. ఇదైతే 1/2 కప్పు వేసుకుంటా. ఉప్పు తక్కువైనా వేసుకోగలం కానీ మళ్ళీ ఎక్కువైతే తీయలేం కాబట్టి 1-2 సార్లు చూసి కాస్త తక్కువ వేసుకుంటేనే బాగు. 1/2 కప్పు వేసుకుంటే సరిపోతుంది. ఇదిగోండి 1/2 కప్పు ఈజీగా ఉంటది. ఇంకా 1/2 కప్పు అయితే వేసేస్తున్నాను. ఇప్పుడు ఇందులోనే 1/2 కప్పు వరకు ఆవు పిండి, ఇది కూడాను ఎండలో పెట్టాను అనమాట. ఎండలో పెట్టి మిక్సీ పట్టుకున్నాను. ఆవు పిండి కూడా 1/2 కప్పు వేసుకోవాలి. ఇది కూడాను 1/2 కప్పు ఉంటది, వేసేస్తున్నాను. లాస్ట్ ఇయర్ కూడాను నేను ఎవరెస్ట్ టీకాలలో ఇదే వాడాను అనమాట. ఇప్పుడు కూడా ఈ కారమే వాడుతున్నాను. ఇప్పుడు ఇంకా ఈ కారం కూడా 1/2 కప్పు వేసుకోవాలి. లాస్ట్ ఇయర్ 1/2 కప్పు వేసుకున్నాను, కాస్త కారం ఎక్కువ అనిపించింది, అందుకోసమనే ఈసారి అయితే కాస్త తగ్గించి వేస్తున్నాను. మీరు బాగా కారం తినే వాళ్ళైతే ఒక 1/2 కప్పు అయినా వేసుకోండి. నేనైతే 1/2 కప్పు కంటే కొంచెం తగ్గించే వేస్తున్నాను. ఎందుకంటే మా పిల్లలు కూడా తింటారు అండ్ మా మామయ్య కూడా తింటారు కాబట్టి కొంచెం తగ్గించే వేస్తున్నా. మా మామయ్య కూడా ఈ పచ్చడి అంటే ఇష్టం అనమాట, మా మామయ్య కూడాను. ఇంక ఇప్పుడు ఇందులోనే మెంతి పొడి, ఇది మెంతుల్ని కూడా ఎండలో పెట్టాను అనమాట. ఎండలో పెట్టేసి మిక్సీ పట్టుకుని ఇలా పొడిలా చేసుకున్నాను. ఇంక ఈ మెంతులు కావాలన్నా కానీ మెంతులు కూడా డైరెక్ట్ గా వేసుకోవచ్చు, కానీ అది మధ్యలో పన్ను కింద తగిలింది అనుకోండి చేదుగా ఉంటది. అందుకోసమనే నేనైతే మెంతి పొడి వేసేస్తున్నాను. ఇదైతే ఒక 2 స్పూన్లు వేసుకుంటే సరిపోతుంది, ఈ మాత్రం వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇందులోనే ఇంకా వెల్లుల్లి రెబ్బలు అనమాట. ఇవైతే నేను మా బావ కలిసి ఒలిసాము మంచిగా. ఇంక వెల్లుల్లి రెబ్బలు అన్ని ఏమీ లేదు, మన ఇష్టం అనమాట, మనకు నచ్చినవి వేసుకోవచ్చు. మేమైతే ఈ కప్పుతో కప్పుడు కొలుసుకున్నాము. ఇవి కూడా వేసేస్తున్నాను. మేము మార్కెట్ కి మామిడికాయలు తీసుకురావడానికి వెళ్ళాము. అప్పుడే చేతితో కలపాలి కదా పచ్చడి, చేతికి ఒక హ్యాండ్ గ్లౌస్ తెచ్చుకుంటా అనేసి అన్నాను. మా బావ కూడా ఓకే అన్నారు. ఈ మామిడికాయలు కొన్నాము, తర్వాత వెల్లుల్లి రెబ్బలు అన్ని కొనేసి ఇంకా చేతికి గ్లౌస్ మర్చిపోయాము. లాస్ట్ ఇయర్ కూడా ఇలా కలిపిన తర్వాత మామూలుగా మండలేదనమాట చెయ్యి, ఇంక ఇప్పుడు కూడా మండుద్ది. ఇంక ఇప్పుడైతే ఇవన్నీ కూడా బాగా కలుపుకోవాలి ఒకసారి.
ఇప్పుడు ఇంకా నువ్వుల నూనె ఒక బౌల్లో వేస్తున్నాను. లాస్ట్ ఇయర్ నేను పల్లీల నూనెతో చేశాను, ఈ ఇయర్ ఏమో నువ్వుల నూనెతో చేస్తున్నా. అంతకు ముందు ఇయర్ ఏమో నేను సన్ఫ్లవర్ ఆయిల్ తో చేస్తాను. ఇంక ఇప్పుడైతే మామిడికాయ ముక్కల్ని ఫస్ట్ ఈ ఆయిల్ లో వేసుకోవాలి. ఆయిల్ లో వేసుకున్న తర్వాత ఇవి తీసి ఈ కారంలో ముంచి ఒక డబ్బాలో వేసుకోవాలి. ఇలా ఫస్ట్ ఆయిల్ లో వేసుకోవడం వల్ల ఏంటంటే ముక్క త్వరగా మెత్తబడదు అంటారు. ఇలాగా ఆయిల్ బాగా పట్టిన తర్వాత ఈ మామిడికాయ ముక్కల్ని తీసేసి ఈ కారంలో వేసుకోవాలి. వంట రాని వాళ్ళు కూడా ఈజీగా చక్కగా చేసేయచ్చు, కాకపోతే కరెక్ట్ మెజర్మెంట్స్ వేసుకోవడం ఇంపార్టెంట్ అంతే. ఇప్పుడు ఈ మామిడికాయ ముక్కలకి కారం బాగా పట్టించాలి. ఇలా బాగా పట్టించుకున్న తర్వాత ఇప్పుడు ఒక డబ్బాలో వేసేద్దాము. ఈ డబ్బా అయితే మంచిగా వాష్ చేసేసి ఇంకా క్లీన్ చేసుకున్నాను. తడి ఏ మాత్రము వండకూడదు అనమాట. ఏ మాత్రం తడి ఉన్నా గానీ పచ్చడికి త్వరగా బూజు పట్టే ఛాన్స్ ఉంటది. ఇంకా తడేమీ లేదు డబ్బాలో. ఇప్పుడు ఈ డబ్బాలకు వేసేస్తున్నాను. ఇంక మిగిలిన మామిడికాయ ముక్కలను అన్నిటిని కూడా సేమ్ అనమాట. ఫస్ట్ ఆయిల్ లో వేసుకోవాలి, తర్వాత ఈ కారంలో వేసుకొని తర్వాత డబ్బాలో వేసుకోవాలి. ఇంకా మిగిలిందంతా సేమ్ ప్రాసెస్. ఈ మామిడికాయ ముక్కల్ని ఇంకా అన్నిటిని అలానే చేసేస్తాను. ఎంతమంది ప్రతి సంవత్సరము ఇంట్లో ఆవకాయ చేసుకుంటారు, అలాగే ఆల్రెడీ ఎంతమంది ఆవకాయ చేసేసారో కామెంట్ చేయండి. నేనైతే ఈ సంవత్సరం లేట్ అయిపోయాను. పర్లేదులేండి, ఏం చేస్తాము, లేట్ అయినా పర్లేదు కానీ ఇంట్లో ఆవకాయ చేసుకోవడం ఇంపార్టెంట్. సంవత్సరం పొడుగు తింటాం కాబట్టి బయట ఎన్నిసార్లు కొనుక్కొని తెచ్చుకుంటాం చెప్పండి. ఇంట్లో చేసుకుంటే మంచిది. మనకు కావలసినట్టు చేసుకోవచ్చు, కారం మనకు తగినట్టు వేసుకోవచ్చు. ఉప్పు కొంతమంది తక్కువ తింటారు, కొంతమంది ఎక్కువ తింటారు. అన్ని మనకి ఇష్టం తగ్గట్టు మనం వేసుకొని హ్యాపీగా చేసుకుని ఈ సంవత్సరం పొడుగు ఎంజాయ్ చేయొచ్చు. లాస్ట్ 3 years నుంచి ఇంట్లోనే నేను ఆవకాయ పెడుతున్నాను. ఇంకా బయట నుంచి అయితే పెద్దగా కొనట్లేదు. ఇంకా ఆవకాయ అయితే చాలా బాగా వస్తుంది. ఫస్ట్ సారి పెట్టినప్పుడే కొంచెం టెన్షన్ పడ్డాను. అప్పటి వరకు ఎప్పుడు పెట్టలేదు, ఎలాగొస్తుంది ఏంటో అనుకున్నాను, కానీ బాగా వచ్చింది. ఆ తర్వాత నుంచి ఇంకా ఇంట్లోనే పెడుతున్నా. మామిడికాయ ముక్కలన్నీ కూడా ఆయిల్ లో వేసుకొని తర్వాత ఈ కారంలో వేసుకొని ఇంకా డబ్బాలో వేసుకున్నాం కదా, అంతా వేసుకోగా మళ్ళీ ఇంత కారం అయితే మిగిలింది. ఈ కారం కూడా ఇంక పైన వేసేస్తున్నాను. అలాగే మనము మామిడికాయ ముక్కల్ని ముంచాం కదా, ఈ ఆయిల్ ని కూడా వేసేయాలి. మనం మామిడికాయల్ని ముంచాం కదా, ఆ ఆయిల్ మాత్రమే సరిపోదన్నమాట. ఇంకొంచెం ఆయిల్ అయితే వేసుకోవాలి. నేనైతే వేస్తున్నాను ఇంకొంచెం. ఈ ఆవకాయ కూడాను ఒక్కొక్కరు ఒక్కొక్క స్టైల్లో చేస్తారు. నేనైతే ఈ విధంగా చేస్తాను. లీటర్ ఆయిల్ కూడా వేయాల్సిన అవసరం లేదు. నేనైతే ఇంకొంచెం ఉంచేసాను. లీటర్ ఆయిల్ లో నేను ఈ మాత్రం అయితే ఉంచేసాను. ఒక 3/4 అయితే వేస్తాను అనమాట. ఇంకా 3 days తర్వాత మనకి ఆయిల్ అంతా కూడాను పైకి తేలుతుంది. ఒకవేళ అప్పుడు గనుక పైకి తేలలేదనుకోండి, అప్పుడు మనం ఈ ఆయిల్ కూడా యాడ్ చేసుకుందాము. ఇంకా ఉప్పు కారం అవన్నీ కూడాను మనం 3 days తర్వాత అడ్జస్ట్ చేసుకుందాము. ఇప్పుడైతే మనకి ఏమీ తెలీదు, ఇప్పుడే జస్ట్ అన్ని కలిపాం కదా. ఇప్పుడు చూసినా కానీ మనకి ఏం తెలీదు. ఇప్పుడు మళ్ళీ వేసేసాం అనుకోండి ఎక్కువ తక్కువ అయిపోయే ఛాన్సెస్ ఉంటది. కాబట్టి 3 రోజుల తర్వాత మళ్ళీ కలుద్దాము. అప్పుడు ఉప్పు కారాలు చూసి ఏమన్నా సరిపోకపోతే అడ్జస్ట్ చేద్దాము. ఇంకా మూత పెట్టేస్తాను. మధ్య మధ్యలో కలుపుకోవాలి. రేపు ఒకసారి ఎల్లుండి ఒకసారి కలుపుతాను మధ్య మధ్యలో. ఇప్పుడు పచ్చడి మనకి ఇక్కడికి వచ్చింది కదా, ఆల్మోస్ట్ సగం వచ్చినట్టే. కానీ 3 days కి ఆ మామిడికాయ మొక్క అనేది బాగా ఊరి ఇంకా కొంచెం డౌన్ కి వెళ్ళిపోతుంది అనమాట. ఎంత అయితే ఉండదు. 5 మామిడికాయలు వేస్ట్ అయిపోయినాయి, కానీ అవి కూడా వేస్తే ఇంకొంచెం పైకి వచ్చేది మామిడికాయల ఆవకాయ అనేది. ఏం చేస్తాము, 5 మామిడికాయలు వేస్ట్ అయిపోయాయి. అదైతే వేస్ట్ చేయనులేండి, దాంతో ఏదో ఒకటి చేస్తాను. అది కూడాను మళ్ళీ మీకు ఒక వీడియో రూపంలో అయితే చూపిస్తాను. ఇంకా ఇవైతే సైడ్ కి పెట్టేస్తాను. ఇంక నేనైతే చేతులు కడుక్కున్నాను. ప్రెసెంట్ అయితే మంట ఏమీ లేదు, కానీ కాసేపు ఆగితే లైట్ గా స్టార్ట్ అవుతుంది. మళ్ళీ 3 రోజుల తర్వాత కలుద్దాము. మొన్న ఆవకాయ చేశాం కదా, ఆవకాయ చేసిన 3 రోజుల తర్వాత మళ్ళీ కలుద్దామన్నాను. ఆ 3 రోజులు కాస్త 5 రోజులు అయిపోయింది అనమాట. మధ్యలో నాకు ఈ గొంతు నొప్పి జలుబు వల్ల ఇంక నేనైతే ఇది కలపలేదు. అంటే మధ్య మధ్యలో కలుపుతున్నాను కానీ వీడియో తీయలేదు. మళ్ళీ ఆ రోజు ఏ శారీ అయితే కట్టుకున్నాను, మళ్ళీ సేమ్ శారీ సేమ్ బ్యాంగిల్స్ తో మళ్ళీ అలానే రెడీ అయిపోయి అయితే వచ్చాను. ఈ రోజు అయితే పచ్చడి కలుపుదాము. ఎలాగొచ్చిందో టేస్ట్ కూడా చూద్దాము. ఇదిగోండి, లీటర్ ఆయిల్ కూడా వేయలేదు, కానీ ఆయిల్ చూడండి ఏ విధంగా పైకి తేలిందో. ఇంక ఇప్పుడు ఒకసారి ఉప్పు కారాలు అన్ని చూసుకుందాము. ఇంకా ఆ రోజు కొన్ని కాయలు బాగా పండిపోయి మెత్తగా అయిపోయి అనేసి వదిలేసాం కదా, మళ్ళీ మా బావ 1.5 kg కాయలు అయితే తీసుకుని వచ్చారు. మళ్ళీ వాటితో కూడా సేమ్ ఇదే మెజర్మెంట్స్ తో ఇంకా అది కూడా ఆవకాయ చెయ్యాలి. ఇంకా మనము ఆవకాయ పెట్టుకున్న రోజు ఈ డబ్బాలో వేస్తే ముక్కలన్నిటితో కలిపి 3/4 లాగా వచ్చాయి. ఇప్పుడు చూడండి మామిడికాయలు ముక్కలు అలాగా ఊరి అన్ని సర్దుకున్నాయి కదా. ఈ 5 days లో కొంచెం కిందకైతే వెళ్ళిపోయింది అనమాట. డబ్బాకి సగం అయిపోయింది. ఇప్పుడు ఇప్పుడైతే ఫస్ట్ ఈ కొత్త సంవత్సరంలో ఆవకాయ కొత్త ఆవకాయ నేనే టేస్ట్ చేయబోతున్నాను. ఉప్పు కారం ఎలాగుందో ఏంటో.
ఇప్పుడు కొంచెం కారం అనిపించినా గానీ ఇంకా మామిడికాయ ముక్క అనేది పులుపుగా ఉంటది కదా, ఆ పులుపు దిగేసరికి ఇంకొద్ది రోజులు ఆగేసరికి అంత కారం అనిపించదు. ఇప్పుడైతే ఉప్పు కారాలు అన్ని కరెక్ట్ గా సరిపోయి టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది. మా బావ కదా ఈ ఆవకాయ కట్ చేసినందు మొదలు బాగా రాదు అనుకునే ఉన్నారు కానీ టేస్ట్ అదిరిపోయింది. వేడి వేడి అన్నంలో కొంచెం అంత నెయ్యి వేసుకొని తింటే, ముద్దపప్పు వేసుకొని తిన్నా గానీ సూపర్ కాంబినేషన్. ఇంక ఇదిగోండి ఒక జాడీలో వేస్తాను. ఇదైతే మా కోసం అనమాట, మా బాప వాళ్ళకి ఒకటి, అలాగే మా అన్నయ్యకి ఒకటి అనేసి ఇంక 2 డబ్బాలు అయితే ఆల్రెడీ తోమేశాను. ఇంకోసారి టిష్యూతో క్లీన్ చేస్తున్నా, ఎక్కడైనా తడి ఏదన్నా ఉన్నా కానీ పోవాలనేసి. ఫస్ట్ అయితే మా బాపాల కోసము అలాగే మా అన్నయ్య కోసం అనేసి అయితే ఈ 2 డబ్బాలు ఫుల్ గా వేసేస్తాను. ఆ తర్వాత మిగిలింది జాడీలో నేను వేసుకుంటా. చూస్తుంటేనే నోరు పడుతుంది. ఇప్పుడు ఇలా ఉంది కానీ కాసేపు మళ్ళీ ఇది మూత పెట్టే సైడ్కి పెడితే మీకు ఆయిల్ తేలిపోద్ది. ఇన్ కేసు తేలకపోతే ఇంకొంచెం ఆయిల్ అప్పుడు వేసుకుంటే సరిపోతుంది. ఇది ఈ 2 డబ్బాలకి వచ్చినట్టుంది. సరేనండి, ఇంకా అలాగో తెచ్చారు కాబట్టి అవి నేను చేస్తాను. మళ్ళీ ఇంకా చుట్టూరు అంచులకు కూడా ఏమీ లేకుండా నీట్ గా క్లీన్ చేసుకోవాలి. చూడండి వేసేటప్పుడు ఆయిల్ లేనట్టుంది, ఇప్పటికిప్పుడు అలా పైకి తేలుతుంది అనమాట. ఈ 2 డబ్బాల నింపుకైతే వేసేసాను. దీనికి కప్పులు పెట్టేద్దాము. మా బాబు ఇప్పుడే భయపడిపోతున్నారు, మళ్ళీ కార్ లో తీసుకెళ్తే కార్ పాడైపోద్ది కదా అనేసి. లాస్ట్ ఇయర్ వాళ్ళకి తీసుకెళ్లేటప్పుడు ఇవి సపరేట్ గానే పెట్టాము, చుట్టూరా టేప్ అవన్నీ చుట్టాం గానీ ఆయిల్ కాబట్టి లీక్ అయిపోయింది. ఈసారి ఎలాగెళ్తాయి ఎట చూడాలి పచ్చళ్ళు. ఒకటి మా అమ్మ వాళ్ళకి, అదే మా అన్నయ్యకి మెయిన్, ఇంకొకటేమో మా బాపాలకి. మా అమ్మలు ఇలాంటి ఆవకాయ ఎక్కువగా తినరు అనమాట, తీపూరకాయ బెల్లం వేసి చేసుకుంటారు, బెల్లం ముక్కలు, అవి ఇష్టం మా అమ్మలకి. 5 సంవత్సరం పొడుగు వాళ్ళు తింటారు. ఇంకా ఈ మిగిలిన పచ్చడి ఈ జాడి నిండుదో చూడాలి. నిండపోయినా పర్లేదు, ఏం చేయలేము. ఈ జాడి అయితే నింపుగా రాలేదు, సగం వచ్చిందనమాట. ఇంకా ఇదైతే మా కోసం. ఇంకా ఈ సంవత్సరం ఆవకాయ పచ్చడి అయితే చేసేసాను, రెడీ అయిపోయింది. ఈసారి అయితే ఇంకొకసారి కూడా చెయ్యాలి, ఇంకోసారి కూడా చేస్తాను. ఎందుకంటే ఇది సరిపోదు మాకు, సంవత్సరం పొడుగు ఏమి రాదు, ఇది కొంచెమే ఉంది, కొంచెం చెయ్యాలి. డబ్బా అయితే ఖాళీ అయిపోయింది. ఈ రోజు ఇంకా ఆవకాయతో వేడి వేడి అన్నంలో ఇంకా కలుపుకొని అయితే తినాలనుకుంటున్నా. చూడడానికి అయితే మంచి కలర్ కనిపిస్తుంది. ఈ రోజు అయితే ఆల్రెడీ వండేసాను కానీ పప్పు అంటలేదు, లేకపోతే ముద్దపప్పులో కలుపుకొని తింటే ఇంకా బాగుంటది. ఎన్ని రకాలు తిన్నా గానీ ఆవకాయ అన్నం టేస్టే వేరబ్బా. అసలు టేస్ట్ సూపర్ వచ్చింది. అసలు ఇప్పుడే చేసింది ఫ్రెష్ ఆవకాయ కాబట్టి కొంచెం మండుతున్నట్టుంది, మరి అంత ఎక్కువేం మండట్లేదు. కాకపోతే కొత్త కారం కొత్త పచ్చడి ఆ మాత్రం ఉంటది కదా. అంత పుల్లగా ఉందా? మామూలు పులుపు కాదు, ఆ పులుపుకి కన్ను కొట్టినట్టు అంత పుల్లగా ఉంది మామిడికాయ ముక్క. ఇంక ఇప్పుడే చేసింది కాబట్టి ఇంక ముక్క అయితే ఊరలేదు, గట్టిగా ఉంది. వెల్లుల్లి కూడా ఏమీ ఊరదు. అదే కొద్ది రోజులు అయింది అనుకోండి, ముక్క కూడాను మంచిగా కొంచెం సాఫ్ట్ అవుతుంది, నెక్స్ట్ వెల్లుల్లి కూడా సాఫ్ట్ అవుతుంది. ఇప్పుడైతే గట్టిగా ఉన్నది ఇది కూడా. ఎవరన్నా కానీ ఇంకా పచ్చడి చేసుకోకపోతే నేను చెప్పిన వేలో తప్పకుండా చేసుకోండి, చాలా బాగా వస్తుంది. వంట రానక్కర్లేదు అసలు, ఇది జస్ట్ మెజర్మెంట్స్ ప్రకారం కలుపుకోవడమే అంతే. వంట రాని వాళ్ళు కూడా ఈజీగా చేసేయచ్చు ఈ ఆవకాయ పచ్చడి. అది కూడా సంవత్సరం పొడుగు నిల్వ ఉంచుకొని తినొచ్చు. నేను తింటుంటే మా పిల్లలు కూడా వచ్చేసారు, వాళ్ళు కూడా తింటా అంటున్నారు. ఇంకేలాంటి పచ్చడి మెతుకులు అంటే బాగా ఇష్టం అనమాట. ఇంకా మా పిల్లలు కూడా ఒక ముద్ద పెడుతున్నా. ఎలాగుంది, స్పైసీగా ఉందా? లేదు, ఇంకా 2 ముద్దలు తింటే అప్పుడు స్పైసీనెస్ తెలుస్తుంది. అంత బాగుందమ్మా, నచ్చిందా? ఏంట్రా పెద్ద స్పైసీగా ఉందా? కొంచెం స్పైసీగా ఉంది, ఆ మాత్రం ఉంటది స్పైసీ. వీడికి ఇంకో ముద్ద పెడితే స్పైసీ లెవెల్ రా, నీకు కూడా తినిపిస్తాను రా, ఒక్క ముద్ద తిని. బాగుంది. ఇప్పుడు మా బావ టర్ను. మొక్క కొరకు పుల్ల కొందని అడిగావుగా, పుల్లలేదా? పుల్లగా ఉంది. రా బావా, ఒక
ముద్ద తిందువా టేస్ట్ చేద్దువా అంటే అన్నారు. ఇప్పుడు ఒక ముద్ద ఎట్టిన తర్వాత ఇంకా ముద్ద ఎట్ట అంటారు. ఎలాగుంది స్పైసీ లెవెల్స్? మరి స్పైసీగా మరి లాస్ట్ ఇయర్ తో కంపేర్ చేస్తే కొంచెం స్పైసీనెస్ తక్కువ కాదా? లాస్ట్ ఇయర్ అయితే నోట్లో పెట్టంగానే నేను కూడా వాటర్ తాగేసాను అనమాట, అంత స్పైసీ అయిపోయింది. అందుకోసం ఈసారి కొంచెం తగ్గించాను. అండ్ మా మామయ్యకి కూడాను కొంచెం హార్ట్ రిలేటెడ్ కొంచెం పేషెంట్ కాబట్టి అందుకోసమనే కాస్త తగ్గించే చేశాను అనమాట. బాగుంది పచ్చడి. ఆవకాయ అంటే ఎందుకు బాగోదు? బాగుంటది. బాగోదు అన్నావు. బాగుందా? బాగుంది. కలిపినప్పుడైతే నేను తిన్ను, మీరే తినుకోండి. మీరే అంటే ఆ ముక్కలు కొన్ని సాఫ్ట్ అయిపోయినాయి, అందుకని అలా అనుకున్నాను. కానీ చాలా బాగా వచ్చింది. ఏం పర్లేదు బాబా, బాగా వస్తుంది. అలాగనేసి మరీ మెత్తగుండేవి బాగా ఎల్లో అయినవన్నీ కూడాను తీసి సైడ్ కి వదిలేసాము. కొంచెం అన్న కనిపిస్తావలా ఈ ఊపిని తినేసిన పెట్టితే తినేస్తారు. వద్దులే, మళ్ళీ లంచ్ చేయాలి. చూసారు కదా, మా ఇంట్లో నేనైతే ఆవకాయ పెట్టేశాను. ఇంకా ముగ్గురికి కూడాను సమానంగా వచ్చిందని అనుకుంటున్నాను. ఈ జాడి అయితే నింపుగా నిండలేదు. ఇంకా ఈ డబ్బాలోనే ఉన్నంతే ఉండుంటది, అంతకంటే ఎక్కువైతే ఉండదు. ఇంకా మేము ఊరు వెళ్ళేటప్పుడు అయితే ఇవి మా అమ్మలకి అలాగే ఒకటి మా బాపాలకి అయితే ఇచ్చేస్తాము. మా అన్నయ్యలు మేము ఊరు వెళ్ళినప్పుడు వాళ్ళు వస్తారో రారో తెలియదు కాబట్టి ఇంకా మా ఇంట్లో వదిలేస్తాను. మా అన్నయ్య ఎప్పుడైతే సెలవుకి వస్తాడో అప్పుడు తీసుకుని వెళ్తాడు. ఇంకా ఇదనమాట ఈ రోజు వీడియో. ఈ వీడియో ఇంతటితో సమాప్తం. మళ్ళీ ఇంకొక వీడియోలో మళ్ళీ కలుద్దాము. బాయ్ బాయ్.